వాము పూరి విత్ ఉల్లి పచ్చిమిర్చి పచ్చడి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. ముందు మనము మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి, దీంట్లో కొద్దిగా వాము, సన్న రవ్వ అంటే బాంబే రవ్వ, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. దీన్ని బాగా ఫస్ట్ పొడిపిండి అంతా ఇలా కలిపేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. చూసారా వదినా, నా బిడ్డ ఖాళీగా కూర్చొని అలా టీవీ చూసే బదులు హోంవర్క్ చేసుకోవచ్చు కదా. హోంవర్క్ ఎప్పుడు గుర్తొస్తుందో చెప్పనా వదినా, నేను స్కూల్కి వెళ్ళే ముందు, రాత్రి పడుకునే ముందు, అమ్మా రేపు హోంవర్క్ ఉంది, మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ, అంటే ఖాళీ టైం అంతా కూడా ఏం చేశావు నువ్వు హోంవర్క్ చేసుకోకుండా, నీకు కరెక్ట్ స్కూల్కి వెళ్ళే ముందే అమ్మా నేను హోంవర్క్ చేయలేదమ్మా అనేది ఒకటి గుర్తొస్తుంది. బాగుందండి, ఇలాంటివి చెప్తున్నాను కదా. వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నారంటే రాని భోగం అలా ఉంటది. ఎంతకైనా నేనైతే విలన్ అయిపోయాను వదినా. ఏంటొదినా, నువ్వు విలనేనా? ఓహో, మనందరి పరిస్థితి అదే అనమాట. ఏంటో పిల్లలు అని ఎంత అనుకుంటామో వాళ్ళకి మనం అంత విలన్లం అయిపోతాం. నాకు అసలు అర్థమే కాదు ఇదేంటో అని. అంతే వదినా, అందుకే అలా కాలక్షేపం అవ్వాలి, అలా టైంపాస్ అవ్వాలి అంటే ఇలా వంట వెనక పడుతూ ఉంటాను నేను. పిండి అయితే తడిపేసుకున్నాను. పూరి చేసుకోవడానికి మనం ఆయిల్ పెట్టుకోవాలి కదా. మీతో ముచ్చట్లలో ఉంటే అసలు నేను ఆ విషయాలే మర్చిపోతాను తెలుసా. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ నూనె వేడి చేసుకుందాం. పూరి చేసేటప్పుడు పొడి పిండి వాడకుండా నూనె వాడితే ఇంకా చాలా మంచిది. అలానే మనం ఏదైతే నూనె వాడుతున్నామో ఇక్కడ, అంటే ఫ్రై చేయడానికి, గోలించడానికి, ఆ నూనె కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. చిన్న టిప్స్ ఇవి. ఒక బౌల్లో గోధుమ పిండి, వాము, బాంబే రవ్వ వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోస్తూ పూరి పిండిని తడుపుకోవాలి. ఇప్పుడు చిన్న ఉండలుగా చేసి చపాతీ కర్రతో పూరి ఒత్తుకొని నూనెలో వేయించుకుంటే వాము పూరి రెడీ.